విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి కూతురు కన్న తల్లిని దారుణంగా హతమార్చింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో కన్న తల్లినే కడతేర్చింది. ప్రియుడు హరికృష్ణతో కలిసి మర్డర్ చేసింది. తల్లి వెంకటలక్ష్మి గొంతు కోసి చంపేసింది. రాత్రివేళ బహిర్భూమికని నమ్మించి తల్లిని వెంట తీసుకెళ్లిన కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఎస్కోట వెంకటరమణపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయడానికి పంపించామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. చెల్లి బహిర్భూమి కోసం రాత్రి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వాళ్ళ చెల్లిని ఎవరో కొట్టారని, ఆ అమ్మగారిని ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారని చెప్పిందట. ఆ విషయం మీద హరీష్ అనే అబ్బాయి చుట్టుపక్కల వాళ్ళ బంధువులతో ఫ్రెండ్స్ తోటి ఎక్కడ ఎటువంటి క్లూ లభించలేదు. దాని మీద ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేసినట్లు మన కంప్లైంట్గా కేసు రిజిస్టర్ చేయమన్నది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వెంకటరామపేట గ్రామం వెళ్ళి నేరస్థలం పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి రక్తం మడుగులు క్లూస్టూమ్తో పరిశీలించి తద్వారా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు వెళ్తుండగా అక్కడి నుంచి 800 మీటర్ల దూరంలో ఒక బావిలో ఒక శవం కనిపించింది. ఆ శవాన్ని బయటకు తీసి వెతికి చూడగా ఆమె ఈ కిడ్నాప్ అయినటువంటి ఎర్రాప్రగడ హరీష్ వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మి అని తెలియచ్చింది. ఆ శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఈ చర్య కార్యక్రమం పైన చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని తెలియజేయడం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తూనే ఉన్నాం, చాలా దారుణమైన ఘటన ఇది. కన్న కూతురే తల్లిని మట్టుబెట్టింది. అయితే రుచిత మైనర్ గా ఉన్నప్పుడే పోక్సో చట్టం కింద హరికృష్ణ పైన తల్లి కూడా కేసు అయితే నమోదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అసలు వెంకటలక్ష్మికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? భర్త ఏమంటున్నారు ఈ ఘటన పట్ల? రాధిక, మనం చూసుకున్నట్లయితే కన్న పేగే కసాయి కూతురిగా మారి కన్న తల్లిని చంపినటువంటి దారుణ ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. బహిర్భూమికని తీసుకెళ్లి తల్లిని నమ్మించి అది దారుణంగా గొంతు కోసి హత్య చేసింది ఆ కసాయి కూతురు. జనరల్ గా మనకి చంపిన తరువాత అంటే ఒక నేల బావిలో పడేసి తన సొంత సోదరుడిని అమ్మని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఆటోలో తీసుకెళ్లిపోయారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. బాడీకి అటు రాళ్లు కావచ్చు, బరువైనటువంటి వస్తువులు కట్టి నేల బావిలో పడేసినటువంటి సంఘటన చోటు చేస్తుంది. జనరల్ గా మనకి ఏంటంటే విలేజ్ లో మనం చూసినట్లయితే నేల బావులు అనేది సహజంగా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే అర్ధరాత్రి సమయం బహిర్భూమి, ఎందుకంటే బహిర్భూములు ఉన్న ప్రదేశం కూడా ఎక్కువగా మనకి రైతాంగం పొలాలు కూడా ఎన్ని ఉంటాయి కాబట్టి అక్కడ మనకి నెలబావులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం. సో అక్కడ అందులో బరువైనటువంటి ఆ తల్లికి కట్టేసి బావిలో పడేసింది. బావిలో పడేసిన తర్వాత తన సోదరుని నమ్మించే ప్రయత్నం చేసింది. అమ్మ అని ఎవరో రాత్రి ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే సోదరుడు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులకి అనుమానం వచ్చి తన చెల్లి గురించి పూర్తి వివరాలు డీటెయిల్స్ గ్రామంలో కనుగొన్నారు. కనుగొన్న తర్వాత తన చెల్లి హరికృష్ణ అనే ఒక నేరస్తుని లవ్ చేస్తుందని చెప్పేసి పోలీసులకు సమాచారం మేరకు రుచితని గట్టిగా ప్రశ్నిస్తే వెంటనే తను నిజాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడు హరికృష్ణ, అదేవిధంగా హరికృష్ణ గతంలో పోక్సో కేసులో జైల్లో ఉన్నప్పుడు కొంతమందితో నేరస్తులతో పరిచయం ఏర్పడింది. ఆ వాళ్ళతో కలిసి తన తల్లిని చంపినట్టయితే రుచిత ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే రుచితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇంకా హరికృష్ణ కావచ్చు, హరికృష్ణ సోదరులు అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటికే హరికృష్ణ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఫాదర్, మదర్ కావచ్చు, ఇతరులని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ ఎక్కడ ఉన్నాడనే సమాచారం కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే జామియా అదేవిధంగా రామతి ఆ ప్రాంతాల్లో తను పారిపోయినట్లు కొంతమంది గ్రామస్తులు కూడా చూసినట్లయితే తెలుస్తోంది. పోలీసులు ఆదేశంగా విచారణ చేస్తున్నారు, గాలింపు చర్యలు చేపడుతుంది. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆటోలో వెళ్ళినట్లయితే కొంతమంది గ్రామస్తులు చూశామని చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి రుచితను మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ప్రియుడు హరికృష్ణ కుటుంబీకులు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. రుచిత కేవలం ఒక సోదరుడు మాత్రమే ఉన్నారు. సోదరుడు విలపిస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. చాలా విషాదకరమైనటువంటి, చాలా ఆవేదన పరిచినటువంటి సంఘటన కదా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ఖండించాల్సింది. అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, తల్లిదండ్రులు ఒక కసాయి కొడుకు చంపిన ట్రాక్టర్తో గుద్దు చంపినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. ఓ కూతుర్ని తల్లి చంపినటువంటి ఘటనలు చూసాం. సో ఇలాంటి ఘటనలు వరుసగా నమోదవడం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని కేసులు వీలైన తొందరగా ఛేదించడానికి పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
చేస్తున్నట్టు తెలుస్తోంది రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.